యా. ఇప్పుడు క్యాప్టివ్ మైన్ గురించి స్ట్రైట్ అవే నేను చెప్పదలసింది ఏంటంటే, స్టీల్ ప్లాంట్ 77లో శంకుస్థాపన చేశారు, 92లో కమర్షియల్ ఆపరేషన్స్ అయింది. సబ్జెక్టు 92 నుంచి ఇప్పుడు 92. వరకు 90 నుంచి ఇప్పుడు వరకు కేంద్రంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. ఎవరు ఈ రోజు వరకు క్యాప్టివ్ మైన్ ఎలకేట్ చేయలేకపోయారు. అదొక పాయింట్. అయితే మా ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 2014 తర్వాత క్యాప్టివ్ మైన్, అసలు ప్రాబ్లం ఏంటంటే క్యాప్టివ్ మైన్ డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఎలకేట్ చేయలేదు. ఎందుకంటే ఎంఎండిఆర్ చట్టం 1957 చట్టం ఉంది, ఆన్లైన్ లో ఉంది, ఎవరన్నా చూడండి, ఇప్పుడు నా చేతిలో కూడా ఉంది. ఇది డైరెక్ట్ గా అది మైన్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్ అండర్ లో ఉంటాయి. సో అక్కడ ఆ పాయింట్ మళ్ళీ వస్తాను. అయితే మా ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒరిస్సాలో ఓఎండిసి ఉంది, ఓఎండిసి ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దానిలో RINL కి 51% వాటా ఉంది. అయితే అక్కడ బల్కొండి మైన్స్ ఉన్నాయి ఒరిస్సాలో. బల్కొండి మైన్స్ లో RINL కి అక్కడ నుంచి ఐరన్ ఓర్ వచ్చే అవకాశం. అయితే 2010 నుంచి పబ్లిక్ ఆక్షన్ అవ్వకుండా హైకోర్టుకు సుప్రీంకోర్టుకి స్టే వెళ్ళిపోయింది. మా ప్రభుత్వం అక్కడ ఒరిస్సాలో కూడా ఇటీవల మా ప్రభుత్వం వచ్చింది, కింద సంవత్సరం వచ్చాక ఆ స్టేని వికెట్ చేయించి, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వికెట్ చేయించి పబ్లిక్ ఆక్షన్ కూడా నిర్వహించి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా రేపు మాపు రాబోతుంది. ఎందుకంటే ఇది విషయాన్ని సాక్షి పేపర్లోనే 19/8/2024లో అప్పుడు వాళ్ళే రాశారు. బల్కొండి మైన్స్ లో ఇలాగ క్లియరెన్స్ అయింది, పబ్లిక్ ఆక్షన్ అయిపోయింది, వాళ్ళు రాసి గూగుల్లో ఉంది, వీక్షకులు ఎవరన్నా కొట్టి చూడండి, అది మీకు వాస్తవాలు వస్తాయి. సో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ 1-2 నెలలు రాబోతుంది. నాకు తెలిసి అయితే వచ్చే సంవత్సరంలో అక్కడ నుంచి ఐరన్ ఓర్ రాబోతుంది. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కారు చేస్తున్న ప్రయత్నం. దీని ద్వారా కేప్టివ్ మైన్స్ ఓఎండిసి నుంచి అది ఒక గుడ్ న్యూస్. ఇంకా రెండో విషయం, ఎందుకు అసలు ఇప్పుడు మైన్స్ అన్నది, రిషి గారు ఒకసారి మీరు ఆలోచించండి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2009 చనిపోయే వరకు ఉన్నారు ఆయన 5.5 సంవత్సరాల్లో ఆయనే జీవో ఇచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐరన్ ఉక్కు గనుల్ని స్టీల్ ప్లాంట్ కేటాయించారు. ఏది ఓబులాపురం ఉక్కు గని బ్రహ్మణి స్టీల్స్ కి ఇచ్చారు. ఇదిగోండి జీవో 2007లో జీవో నెంబర్ 477, జీవో నెంబర్ 477 ఈ జీవో. ఏది ఓబులాపురం గనుల్ని బ్రహ్మణి స్టీల్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఎలకేట్ చేస్తూ ఐరన్ ఓర్ ని. అలాగే 2009లో 24/2/2009లో జీవో నెంబర్ 69, ఇది రక్షణ స్టీల్స్ కి, ఏది బయ్యార ఉక్కు గనులు రక్షణ స్టీల్స్ కి కేటాయిస్తూ ఇచ్చినట్టు జీవో. నేనేది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు 5.5 సంవత్సరాలు ఉంటే ఆయన జీవోలు ఇచ్చేసి ఐరన్ ఓర్ ని స్టీల్ ప్లాంట్ కి ఎలకేట్ చేసినప్పుడు అదే చేత్తో విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఎలకేట్ చేయలేదని షర్మిలారెడ్డి గారిని అడగండి. మీ ఛానల్ ద్వారా అడుగుతున్నారు షర్మిలారెడ్డి గారిని. మీరు ఏదో చెప్తున్నారు కదా, ఏదో పెట్టలాగా ఏదో మాట్లాడుతున్నారు కదా, మీ నానాయంలో ఎందుకు ఎలకేట్ చేయలేదమ్మా బ్రహ్మణి స్టీల్స్? మీ రక్షణ స్టీల్స్ ఎవరిది బినామీ ఎవరు? ఆ రోజు మీ భర్త పేరు వచ్చింది. సో విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఇవ్వలేదు మీ నాన్నగారు? అది అడగండి. రెండు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాన్ని క్యాన్సిల్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కి బయ్యారం ఉక్కు గనులు కేటాయించింది. దీన్ని చూడండి, నేను చూపిస్తాను లెటర్. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ RINL MD గారు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్. ఎప్పుడు 2/9/2011, 18/4/2013 హిస్టారికల్ మూవ్మెంట్ ఫర్ విశాఖ AP చౌదరి. ఇది మాకు ఎలగేట్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మాకు ధన్యవాదాలు తెలియజేస్తా. ఇన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒరిస్సా ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని అడిగి మేము వేసానికి పోయాం, ఫైనల్ గా ఎలగేట్ చేశారు, సంతోషం అండి అని చెప్పి రిలీజ్ చేసిన లెటర్. దాన్ని కూడా మరి చేయకుండా ఉద్యమాలు చేసి ఆపేయమన్నారు. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమాలు చేసి ఆపేయమన్నారు. సో నేనేంటంటే, నేను రాజకీయం చోటుకి వెళ్ళదలుచుకోలేదు. నేను చెప్పేది ఏంటంటే, ఇది సమస్య ఉన్న మాట వాస్తవం. అనేక దశాబ్దాలుగా క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకపోవట కారణం కూడా చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉంది, వాళ్ళు చేయలేదని. ఈ రోజు అది మెటీరియల్ అవుతుందని కూడా చెప్తున్నాను. ఈ రోజు వచ్చే సంవత్సరం కల్లా బల్కొండి మైన్స్ నుంచి ఓఎండిసిలో కాన్ఫిడెంట్ గా ఈ చర్చ ద్వారా మీరు చెప్తోంది ఏంటంటే, ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందన్న భ్రమంలోంచి బయటికి రండి, త్వరలో క్యాప్టివ్ మైన్ ఎలక్వేట్ కాబోతోంది అని చెప్తున్నారు, అంతేనా? అవును, అయిపోయింది, సగం 30 వర్క్ అయిపోయింది. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ తుది దశలో ఉంది, ఆన్లైన్ లో చూసుకోండి ఎవరన్నా. అది అయిపోతే కావాలంటే మన ప్రభుత్వం కూడా వెళ్ళి ఒరిస్సా ప్రభుత్వంతో కలిసి వెళ్ళి కూర్చొని కావాలంటే కేంద్రంలో కూడా ఎన్వైరన్మెంట్ తీసుకొని అక్కడ నుంచి ఆ మైన్స్ బల్కొండి మైన్స్ తెచ్చుకుందాం. అలా మనం కృషి చేద్దాం. నజీర్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఎందుకంటే వీటికి క్లారిటీ ఇప్పుడు కొంత రవికిరణ్ గారు ఇచ్చారు.